ముస్లిములనే తీసుకోండి, పెళ్ళైన తర్వాత 2 ఏళ్ళకు బిడ్డలు పుట్టలేదంటే ఫలానా దర్గాకి వెళ్తారు, అక్కడ తిరుగుతారు, అక్కడ దీపాలు వెలిగిస్తారు, అక్కడ ప్రదక్షిణలు తిరుగుతారు, అక్కడ దువాలు చేస్తారు, ఫాతిహాలు ఇస్తారు. పుట్టలేదనుకో జంపు 2 దర్గాకి, ఇంకా అక్కడ ఇంకొక వెళ్తారు, అక్కడ 1 సంవత్సరం తిరుగుతారు, అక్కడ పుట్టలేదనుకో ఇంక కశ్మీర్ దర్గాకి వెళ్తారు, అక్కడ లేదనుకో అజ్మీర్ దర్గాకి వెళ్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? కషజరతిన్ ఖబీస్, ఒక చెడ్డ వృక్షం, బహుదైవారాధన అంటే వీడికి నిలకడ లేదు. ఈ దేవుడి దగ్గర బిడ్డలు పుట్టలేదంటే ఇంకో దేవుడు, ఆడ పుట్టలేదంటే ఇంకో దేవుడు, ఆడ పుట్టలేదంటే ఇంకో దేవుడు. చూసారా? ఆ చెడ్డ చెట్టు ఎలాంటిదంటే చిన్న గాలి పడమర వైపు దోలితే ఇలా వంగుతుంది, చిన్న గాలి తూర్పు వైపు దోలితే ఇలా వంగుతుంది, చిన్న వాన వస్తే పడిపోతుంది. ఇలాంటి వాడు బహుదైవారాధకుడు. ప్రతి కష్టానికి లొంగిపోతాడు, ప్రతి జబ్బుకి పోయి దారాలు తాయితులు వేసుకుంటాడు, ప్రతి చిన్న సమస్యకి బట్టలు మార్చినట్టు చెప్పులు మార్చినట్టు దేవుళ్ళను మారుస్తూనే ఉంటాడు, మారుస్తూనే ఉంటాడు, మారుస్తూనే ఉంటాడు. ఇలాంటి వాడు. సో కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిశుద్ధ వచనమైనటువంటి లా ఇలాహ ఇల్లల్లాహ్ను ఒక బలమైన వృక్షంతో పోల్చాడు. మన విశ్వాసం కూడా బలమైన వృక్షంలాగా ఉండాలి, బలమైన మానులాగా ఉండాలి. ఏ ఉరుముకు కానీ, ఏ మెరుపుకు కానీ, ఏ వానకు కానీ, ఏ గాలికి కానీ తొణకకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అల్లాహ్ వైపునకే నీ చేతులు వేయాలి తప్ప రోగం వచ్చిందని ఒక దర్గా దగ్గరికి, జబ్బులు వచ్చాయని ఇంకో సమాధి దగ్గరికి, ఇంకో చోటికి మారకూడదు సోదరులారా. ఇది భక్తి అనరు దీన్ని. అంటే ఇక్కడ నీకు బిడ్డలు పుట్టలేదని చెప్పేసి వేరే చోటికి జంప్ అయిపోయావు అంటే ఇతను వేస్టా? ఇంకా ఇతను వేస్టా? వాస్తవానికి ఇంతమంది దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకే ఒక్క సృష్టికర్త. కాబట్టి మనలో కూడా మార్గమేదో, సత్యమేదో, అసత్యమేదో, నిజమేదో, అబద్ధమేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎవరైతే ఏముందిలేండి, ఎవరిని మొక్కితే ఏముంది, ఏం మాట ఇది? ఎవరిని మొక్కినా ఆయన మొక్కినట్టేనా అని గ్రంథాలు ఎక్కడైనా చెప్పాడా? మీరు ఒక రూపాన్ని చేసుకోండి, దానికి చెయ్యండి, దానికి చేస్తే నాకు చేసినట్టే అని చెప్పేసి ఎక్కడైనా మీకు గ్యారంటీ ఇచ్చాడా? ఏ గ్రంథంలో కూడా మీకు ఇది కనపడదు సోదరులారా. మీరు ఫిరౌను మొక్కితే నన్ను మొక్కినట్టే అని అల్లాహ్ ఎక్కడా చెప్పలేదు. మీరు ఒక ప్రతిమను మొక్కితే నాకు మొక్కినట్టే అని ఎక్కడా చెప్పలేదు. సో కాబట్టి యేసుక్రీస్తును మొక్కితే నన్ను మొక్కినట్టే అని ఎక్కడా చెప్పలేదు. ఒక ఔలియాను మొక్కితే, ఒక బాబాను మొక్కితే నన్ను మొక్కినట్టే అని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు ఎంతమంది అయితే ఈ బాబాలను మొక్కుతున్నారో, ఎంతమంది అయితే ప్రతిమలను మొక్కుతున్నారో, ఎంతమంది అయితే ఈ విధంగా సమాధులను మొక్కుతున్నారో వారి ఆరాధన అంతా కూడా వృధా అవుతుంది. వారికి రవ్వంత పుణ్యం కూడా రాదు. ఏ వ్యక్తి అయితే సృష్టికర్తను ఆరాధిస్తాడో అతనికి మాత్రమే పుణ్యం వస్తుంది.